అబ్రాడ్ ప్లాన్ చేసుకున్న వాళ్ళకి సింపుల్గా ఇలా ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు, మీ ప్రాసెస్ అంతా కూడా చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కన్సల్టెంట్ని ఎవరిని చూస్ చేసుకుంటున్నాం ఏంటి అనేది మనకి ఫస్ట్ కౌన్సిల్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ కౌన్సిలింగ్లోనే మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం, మన గోల్స్ ఏంటి, ఎవ్రీథింగ్ వాళ్ళతో మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆ కౌన్సిలింగ్లోనే మనకి సగం ఇన్ఫర్మేషన్, మనం ఆల్రెడీ సగం ప్రాసెస్ అయిపోయినట్టే. కౌన్సిలింగ్ అనేది స్ట్రాంగ్గా ఉంటే మన స్టెప్స్ అన్నీ కూడా నెక్స్ట్ చాలా ఈజీగా ఫాస్ట్గా మూవ్ అయిపోతుంది. అండ్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత షార్ట్ లిస్ట్ చేసుకోవాలి. ఏ కంట్రీ చూస్ చేసుకుంటున్నాం, ఏ కోర్స్ చూస్ చేసుకుంటున్నాం, యూనివర్సిటీ ఏంటి, ఫీ స్ట్రక్చర్ ఏంటి, స్కాలర్షిప్స్ ఏమొస్తాయి, ప్రొసీజర్ ఏంటి అనేది ప్రతిదీ కూడా షార్ట్ లిస్టింగ్, కౌన్సిలింగ్ అంతా కూడా మనం ఏజెంట్తో మాట్లాడుకోవాలి. తర్వాత దానికి కావాల్సిన కోచింగ్ ఏంటి, ఐఎల్స్ కావాలా లేదా టోఫల్ కావాలా, జిఆర్ఈ కావాలా, డ్యూలింగో కావాలా అనేది మనం కోచింగ్ కూడా ప్లాన్ చేసుకోవాలి. ఆ ప్లానింగ్ అయిపోయిన తర్వాత మనం అడ్మిషన్స్ దానికి ప్రిపేర్ అయ్యా, టెస్ట్ మనకి స్కోర్ వచ్చిన తర్వాత అడ్మిషన్కి అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత ఆఫర్స్ వస్తాయి. ఆఫర్స్ వచ్చిన తర్వాత స్కాలర్షిప్స్ అప్లై చేసుకోవాలి. స్కాలర్షిప్స్ కూడా కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత ఎడ్యుకేషన్ లోన్కి వెళ్ళాలి. మనం ఇనీషియల్ డిపాజిట్ ఫీ పే చేసుకోవాలి. మెయిన్ వైల్ మనకి ఎడ్యుకేషన్ లోన్ ప్రాసెస్ కూడా నడుస్తూ ఉండగా మనకి నెక్స్ట్ వీసా కావాల్సిన డాక్యుమెంటేషన్ కూడా మనం రెడీ చేసుకోవాలి. వీసా ప్రాసెసింగ్ ఫైల్ చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ వీసా డ్రాప్ చేసి కొన్ని కంట్రీస్కి డ్రాప్ బాక్స్ ఉంటుంది, కొన్ని కంట్రీస్కి ఇంటర్వ్యూ ఉంటుంది. లైక్ యూఎస్కి అయితే మీకు ఇంటర్వ్యూ ఉంటుంది. యూకే అయినా, కెనడా అయినా, ఆస్ట్రేలియా అయినా సరే డ్రాప్ బాక్సే ఉంటుంది. యూకే అండ్ కెనడా మనం వెళ్ళి డ్రాప్ బాక్స్ చేయాలి. ఆస్ట్రేలియా అయితే కనుక ఆన్లైన్లో మనం వీసా డ్రాప్ చేసేయచ్చు. మనకి టైం డ్యూరేషన్ ఏ కంట్రీని బట్టి ఆ కంట్రీకి మనకి డ్యూరేషన్ అయితే ఉంటుంది. అండ్ మేజర్ పార్ట్ దీంతో పాటు మనకి ఫైనాన్షియల్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. అవి కూడా మనం అరేంజ్ చేసుకొని వీసా డ్రాప్ చేసుకోవాలి. తర్వాత మన ఫ్లైట్ టికెట్, ప్రీ డిపార్చర్ ఇవి మాత్రం మనం ప్లాన్ చేసుకుంటే మన అబ్రాడ్ జర్నీ చాలా సక్సెస్ఫుల్గా అయినట్టే.